అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. వారికి 2 పిల్లలు. వీరిద్దరి పేర్లు రాము, రాణి. వీరితో ఎవ్వరూ ఆటలాడుకోవడానికి రారు. అయినా కూడా ఇద్దరు ఒకరికొకరు ఆడుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళు. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకరోజు ఒక అద్భుతమైన గుడ్డును చూస్తారు. అరే, ఇదేంటి, ఎంత ఆశ్చర్యంగా ఉంది, మెరుపులు గుల్పుతూ ఉంది అని ఆశ్చర్యంగా దాన్ని పట్టుకొని చూస్తారు. అలా ముట్టుకుంటున్నప్పుడు ఆ గుడ్డు కదులుతూ అటు ఇటు ఊగుతూ ఇద్దరిని సంతోషింపచేస్తుంది. ఒకరోజు వీళ్ళు ఈ గుడ్డును మనం ఇంటికి తీసుకెళ్దాము, మనం ఇంట్లో ఆడుకుందాము అని నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఆ గుడ్డును ఒక క్లాత్లో కట్టుకొని దాన్ని ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళ అమ్మా నాన్నలకు చూపించి, అమ్మ, ఈ గుడ్డు ఎంత బాగుందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి అని చూపిస్తారు. అయితే అందులో ఒక దేవత దాగి ఉంది అన్న విషయం వాళ్ళకు తెలియదు. ఆ అద్భుతమైన గుడ్డును ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ప్రతిరోజు ఆ గుడ్డును జాగ్రత్తగా చూసుకున్నందుకు ఆ గుడ్డులో ఉన్న దేవతకి ఆ పేద కుటుంబం మీద జాలి, కరుణ, దయ కలుగుతుంది. అప్పుడు వారికి ఒక వరాన్ని ప్రసాదిస్తుంది. ఎంతో పేదరికంగా అనుభవిస్తున్న ఆ పేద కుటుంబాన్ని ధనవంతులుగా మార్చేస్తుంది. ఇంకేముంది, ఆ రోజు నుంచి పేద కుటుంబం కాస్త ధనవంతుల కుటుంబంగా మారిపోతుంది. ఆ రోజు నుంచి ఆ కుటుంబం ఊర్లో ఉన్న పేదలకు, రైతులకు పొలాలు, పండ్లు, ధాన్యాలు పంచుతూ అందరూ సంతోషంగా ఉండేలాగా చూసుకుంటారు. కథ యొక్క నీతి ఏంటి అంటే పిల్లలు, మనం ఒకరికి మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అని. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి పిల్లలు.